హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ఊరి పేరు భైరవ కోన మూవీని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం. ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే కనుక ఈ మూవీలో డైరెక్షన్ చాలా బాగుందని చెప్పొచ్చు. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి బోరింగ్ గా ఉంటుంది. ప్లస్ పాయింట్స్ విషయంలోనే చూసినట్టయితే కనుక ఫస్ట్ హాఫ్ మొత్తం డైరెక్టర్ యొక్క వ్యూ, అతని యొక్క అంటే విజన్ ఏ విధంగా ఉందో అన్నది చెప్పడం అయితే రిప్రజెంట్ చేస్తాడనమాట. డైరెక్టర్ వచ్చేసరికి ప్రీవియస్ గా ఎక్కడి పోతో చిన్నవాడ, టైగర్ ఇట్లాంటి కొన్ని డిఫరెంట్ గా మూవీస్ ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ శాతం కామెడీ ఉంటుంది. దాంతో పాటుగా హీరో వచ్చేసరికి కథకి సంబంధం లేదు, అంటే ఆ ఊరికి సంబంధం లేదు, అయినా సరే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయి తెలుసుకుంటున్న పాయింట్స్ అంటే హీరోతో పాటు మనం కూడా తెలుసుకునే విధంగా చాలా సింపుల్ గా ఉంటది అనమాట ఫస్ట్ హాఫ్. అంటే తెలుసుకునే పాయింట్ లోనే కథ మొత్తం రన్ అవుతుంది. దాంతో పాటుగా లాస్ట్ లో వచ్చి ఒక థ్రిల్లింగ్ లాగా ఉంటది అనమాట. ఇంటర్వెల్ కి ముందు ఒక సీన్ ఉంటది, అది బాగుంటది దీంట్లో ప్లస్ పాయింట్స్ లో. దాంతో పాటు ఎక్కువ శాతం కామెడీస్ ఉండటం. థర్డ్ పాయింట్ మైనస్ పాయింట్స్. ఇందులో వచ్చేసరికి మైనస్ పాయింట్ గా మేజర్ గా మనం చెప్పుకోవాల్సింది, ఆడియన్స్ అందరూ గుర్తు పెట్టుకునే విధంగా చేసింది ఏందో తెలుసా? సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బోరింగ్ అనిపించే విధంగా ఉంటుంది. అంటే బోరింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ హాఫ్ ఏమో అంత హైప్ జనరేట్ అయితే అయింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్లో అయింది అనుకోండి, ఏ విధంగా ఉంటుంది? యావరేజ్ మూవీని కాస్త బిలో యావరేజ్ చేసి పారేస్తారు. జరిగింది కూడా ఈ సినిమాలో అదే. ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ వేరు, సెకండ్ హాఫ్ డైరెక్టర్ వేరు అన్న రేంజ్ లో ఉంటుంది. అంటే చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అందులో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగా కామెడీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఆ థ్రిల్లింగ్ కావచ్చు, అంటే కొంచెం చేతబడులు ఇవన్నీ అంటేనే మనం ఎక్కువ శాతం థ్రిల్లింగ్ కోసం ఎక్స్పెక్ట్ చేసి మరి వెళ్తుంటాం. ఎందుకంటే ట్రైలర్లో, దాంతో పాటుగా టీజర్లో, ఫస్ట్ లుక్లో ఇట్లాంటివి అన్నింటిలో కూడా రిప్రజెంట్ చేసింది ఈ విషయం గురించి. మరి అట్లాంటప్పుడు దాన్నే మర్చిపోయినాడు అనమాట డైరెక్టర్ వచ్చేసరికి. అంటే ఇతని సినిమాలో ఎక్కువ శాతం మరీ అంత హర్రర్ అయితే ఉండదు, కానీ ఎంతో కొంతనే పెట్టాలి కదా. హర్రర్ మూవీ లాగా అనిపించే విధంగా చేతబడులు ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేశాడు స్టార్టింగ్ లో, అవునా కదా? అట్లాంటిది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా స్లో అయిపోతాయి. సో దిస్ ఈజ్ ద మేజర్ ఇష్యూ ఈ సినిమాలో, ఓకేనా? సెకండ్ హాఫ్ లో ఎక్కువ శాతం ఇవే తగ్గిపోయేది. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి డైరెక్షన్. ఇది లో బడ్జెట్ మూవీ అయినా సరే మంచిగా విఎఫ్ఎక్స్ కానీ ఇట్లాంటివి కూడా మంచిగా యూజ్ చేసుకున్నాడు ఈ డైరెక్టర్. దాంతో పాటుగా లో బడ్జెట్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్ని కూడా రిప్రజెంట్ అవుతూనే ఉంటాయి. డైరెక్షన్ విషయంలో వచ్చేసరికి కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ ని కూడా అట్లాగే అదే ట్రాక్ లో రన్ చేసి ఉంటే బాగుండే సినిమాకి. ఇక ఫైనల్ గా యాక్టింగ్, హీరో అండ్ హీరోయిన్ వీళ్ళ విషయానికి వస్తే మాత్రం హీరోయిన్ కొంచెం అటు ఇటుగా అనిపించినా కూడా హీరో యాక్టింగ్ వచ్చేసరికి బాగుంటది. సింపుల్గా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది సినిమా, ఓకేనా? ఓకే, సినిమా విషయానికి వస్తే, యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం కామెడీలో స్టార్టింగ్ వచ్చేసరికి బాగుంటుంది. దాంతో పాటుగా థ్రిల్లింగ్ దీంట్లో మిస్ అయిపోతాయి. ఇంకొచ్చేసరికి ఏంటంటే హీరోయిన్ యాక్టింగ్. హీరోకి వచ్చేసరికి చాలా వరకు బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా బెనిఫిట్ షో లా కాదు, బెనిఫిట్ సినిమా అనమాట ఇది. ఎందుకంటే కొద్ది రోజుల నుండి కాదు, కొన్ని సినిమాల నుండి ఇతనికి ఫామ్ లో లేడు. అది మీకు కూడా తెలిసిందే. నేను ఇతని సినిమాలు వచ్చేసరికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఈ టైంలో అయితే సినిమా చూసింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇతని సినిమాలు చూడడం అంటే బాగుంది అన్న టాక్ అనేది కూడా రావటం లేదు. ఈ సినిమాకి వచ్చేసరికి బాగుంది అన్న టాక్ ఖచ్చితంగా వస్తుంది ఈ హీరోకి, ఈ సినిమాకి. డైరెక్షన్ లోపం ఉండడం వల్ల కొంచెం సినిమా వచ్చేసరికి డల్ అవుతుంది. ఆ డల్నెస్ ని తగ్గించుంటే బాగుండేది అని నా ఉద్దేశం. సో మీ అభిప్రాయాన్ని సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రేక్షకులతో పంచుకోండి, ఓకేనా? జై హింద్, బాయ్.